అమెరికాలో కృష్ణా జిల్లా వాసి దారుణ హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమాకాంత్ తెలుసుకున్నారు. రమాకాంత్, ఈ ఘటన సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో రాత్రి అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటల సమయంలో నల్ల జాతీయుల అటాక్ లో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూరు వాసి పరుచూరి బాలగోపాల హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. మనకు అందిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించలేదు. వాళ్ళు ఇంకా షాక్ గురవుతారు, వాళ్ళ అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంకా కుటుంబ సభ్యులు ఎవరో తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. బాలగోపాల్కు 2 పిల్లలు, భార్యతో పాటు 2 పిల్లలు ఉన్నారు. 9 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితమే ఎంసీఏ కంప్లీట్ చేసి అమెరికాలో సెటిల్ అయిన బాలగోపాల్ గత ఏడాది మార్చిలో మేనకోడల వివాహానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అమెరికాలోని పలు సంఘటనల్లో యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే నల్ల జాతీయుల కాల్పుల్లో కానివ్వండి, ఇలా గుచ్చివాత పడిన భారతీయులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆంధ్రులు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలంలో విషాదం నెలకొంది. ఎప్పుడు సరే కుటుంబ సభ్యులతో నిత్యం కాంటాక్ట్ లో ఉంటూ అక్కడ జరుగుతున్న విషయాలు, అదేవిధంగా దూరంగా ఉంటున్నాననే ఫీలింగ్ ఏమి లేకుండా కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ లో మాట్లాడతారని చెప్పి చెప్తున్నారు. విజయవాడలో వాళ్ళ తల్లిదండ్రులు తాడిగడప ప్రాంతంలో విజయవాడలోనే నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ కుటుంబ సభ్యులు ఇతర బంధువులు ఘంటసాల మండలంలో చిట్టూరులోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారాన్ని మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో వారికి ఈ సమాచారం తెలిసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇక్కడికి తరలించడానికి తర్వాత ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయని స్థానిక ప్రజాప్రతినిధులను వీలైనంత త్వరగా మృతదేహాన్ని తరలించాలని కోరుతున్నారు. భార్య 2 పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది.